బోధకులంటే మీరు మార్గదర్శకులైన మీరేం ప్రకటించారో మీరే మర్చిపోతే ఎలా? మీరు ఏది ప్రకటించారో అది మీరు వదిలేస్తే ఎలా? గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్త. మీరేది చెబుతున్నారో దాన్ని విడిచిపెట్టకండి. విడిచిపెడితే అదిగో ఆ బాప్తిజం ఇచ్చే యోహానులా మనం కూడా అల్పుల లిస్టులోకి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు పరలోకం కూడా పోతుంది. బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పులోనికి వెళ్ళే అవకాశం ఉంది. బాప్తిజం ఇచ్చే యోహానుకైనా చివరి ప్లేస్ దక్కింది. మనకైతే మరి కఠినమైన తీర్పు అన్నాడు. మరి కఠినమైన తీర్పు కనుక ఒకవేళ నువ్వు చెప్పింది పాటించలేని స్థితిలో ఉంటే అసలు నువ్వు బోధకుడు కావడమే వేస్ట్. నువ్వు బోధకుడు కావచ్చు. బోధకుడు అయ్యావా? నువ్వు ఏ మార్గం ప్రకటించావో ఆ మార్గంలో నువ్వు నడువు. వ్యభిచరించవద్దు అన్నావు, నువ్వు అదే మార్గంలో వ్యభిచరించకుండా ఉండు. దొంగతనం చేయవద్దని ఒక మార్గం చెప్పావు, అదే మార్గంలో నువ్వు దొంగతనం చేయకు. మోసాలు చేయకు అని చెప్పావు, అదే మార్గంలో నువ్వు మోసం చేయకుండా ఉండు. దేవుని విశ్వసించాలని చెప్పావు, అనుమానించకూడదని చెప్పావు, సందేహించకూడదని చెప్పావు. నువ్వు సందేహంలో పడకూడదు. కనుక మనము ప్రకటించిన దానిని మనం విడిచిపెడితే మనకు మరి కఠినమైన తీర్పు ఉందని మరిచిపోకండి.